అందరికీ నమస్తే. కాంగ్రెస్లో ఏం జరుగుతుందో ఒక భూకంపం లాంటి వార్త బయటకు వచ్చింది. ఒక ఇంగ్లీష్ వెబ్సైట్ రాసింది. అంతకుముందే కొంత మ్యాటర్ బయటకు వచ్చింది. ఒక ముగ్గురు ముఖ్యమైన నేతల చిచ్చాట్లు బయటకు వచ్చినాయి. ఇది చూసిన తర్వాత అసలు ఢిల్లీలో ఏం జరిగిందో అర్థమైంది. ఇదంతా చూసిన తర్వాత నేను చెప్పిన మాటలు కరెక్ట్ అని నాకు అర్థమైంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక్కడ ఉన్న మ్యాటర్ సౌత్ ఫస్ట్ తెలుగు, సౌత్ ఫస్ట్ వీళ్ళు కొంత ఫేమస్ వెబ్సైట్. నా వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి మహేష్ కెపాసిటీ ఎంత రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఈ లైన్. తన శాఖలో కూడా రేవంత్ మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారంటూ రాయలేని భాషలో సీఎంను తిడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. దయచేసి నోరు అదుపులో పెట్టుకోవాలని రేవంత్కు గట్టిగానే చెప్పిన మహేష్ కుమార్ గౌడ్. ఇలానే ఉంటే సింగిల్ డిజిట్ కూడా కష్టమేనని ఫిక్స్ అయిన కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణ కాంగ్రెస్ కుమ్ములాటల కురుక్షేత్రంపై సౌత్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఇది స్టోరీ. నో కృష్ణ కెన్ సేవ్ దిస్ కురుక్షేత్ర. తెలంగాణ కాంగ్రెస్ చీర్స్ ఇట్ సెల్ఫ్ ఎ పార్ట్. ఇదంతా పెద్ద కథ. ఈ ఫోటో చూస్తే మీకు గుర్తుకొచ్చి ఉండాలి ఢిల్లీలో ఏం జరిగిందో ఆ రోజు, దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ చూస్తే బహుశా ఎవరికో టైం దగ్గర పడినట్టు కనిపిస్తుంది. ఏంది అసలు విషయం ఏంది, వాళ్ళు రాసిన సారాంశం ఏంది? ఒకటి, ముగ్గురు చిచ్చాట్లు అని చెప్పాను నేను కూడా. ముగ్గురు చిచ్చాట్లు రేవంత్ రెడ్డి చిచ్చాట్. ఆ రోజు ఢిల్లీ మీటింగ్ అయింది కదా, ఆ ఢిల్లీ మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఢిల్లీ మీడియాతోన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినట్ట. అంటే గట్టిగానే అడిగినాము, యాదగిరిగుట్ట కమిటీ చేసారు కదా, ఎవరిని సంప్రదించకుండా వేయడమనే దాని మీద బాగా క్లాస్ అయింది లోపలని. ఆ విషయాలు అక్కడ మీడియా చిచ్చాట్లో చెప్పిందంట. చెప్తే ఇక్కడ ఎంసీహెచ్ఆడి ఆయన రివ్యూ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆడ మన రిపోర్టర్లు పోయి అడిగినట్ట, ఇట్లా అయిందంట కదా అని అడిగితే ఆయన చేసిన కామెంట్లు రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయింది. ఏమంటాడు, వాళ్ళు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ తమకు తాము ఏమనుకుంటున్నారు, వారి సామర్థ్యం ఎంత, దీనిలో ఉన్నది అదే. కాంగ్రెస్ పార్టీ అధికారం రానికే నేనే కష్టపడ్డా, నా వల్ల అధికారంలోకి వచ్చింది, వాళ్ళు చేసింది ఏం లేదు, కాంగ్రెస్ అధిష్టానికి నా మీద ఫిర్యాదులు కూడా చేస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నట్టు. అంటే నా వల్లనే అధికారంలోకి వచ్చింది అనేది రేవంత్ రెడ్డి వర్షన్. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఈ విషయాన్ని మీరు బయటికి చెప్పొద్దు, ఆఫ్ ద రికార్డ్, చిచ్చాట్ అంటారు కదా, ఆఫ్ ద రికార్డ్ అని చెప్పినట్ట. చెప్తే మా రిపోర్టర్లు ఏంటంటే కొద్దిగా నారదాముని టైపు, అక్కడిక్కడ చెప్తుంటారు అనమాట. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొన్ని గంటలని చెప్పినట్టు విషయం. రేవంత్ రెడ్డి ఇట్లా అన్నాడు, నా వల్లనే అధికారంలోకి వచ్చింది అని అన్నాడు ఆయన అన్న సందర్భాలు కూడా చెప్పిరంట. చెప్తే దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెస్పాండ్ అంట, ఆయనతో చిచ్చాటు. ఆయన ఏమంటారంట, ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి రేవంత్ రెడ్డి తన శాఖతో పాటు ఇతర మంత్రుల శాఖల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు. తర్వాత రేవంత్ రెడ్డిని ఒక అభ్యంతరకరమైన అసభ్య పదంతో సంబోధించినట. మరి ఏమన్నాడో తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంగ్లీష్లో తిట్టాడు, తిడితే కొద్దిగా ఆయన ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతాడు బహుశా. ఇంగ్లీష్లో ఏమన్నాడో తెలియదు, తెలుగులో తిట్టలే కానీ ఇంగ్లీష్లో తిట్టిందంట. రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేయడం అనేది బహిరంగ రహస్యమే. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలాసార్లు లేఖలు రాసిండు, ఆ లేఖలు బయటకు వచ్చినాయి, ఇదంతా కూడా జరిగింది. తర్వాత మహేష్ కుమార్ గౌడ్ ఒక చిట్చాట్ చేసిండు. ఏంది, ఒక మంత్రి నివాసంలో జరిగిన మతపరమైన కార్యక్రమాలు అంట. అంటే బహుశా మరి నిన్న మన బోనాలు జరిగినాయి, పొన్నం ప్రభాకర్ ఇంటికి పోయినారు వీళ్ళందరూ కలిసి, బహుశా ఆడ జరిగిందేమో. నా పైన మీరు ఉపయోగిస్తున్న భాష బాగాలేదు, నోరు అదుపులో పెట్టుకొని రేవంత్ రెడ్డికి చెప్పినట్ట మహేష్ కుమార్ గౌడ్. చెప్పినట్లుగా వీళ్ళకి తెలిసిందని వాళ్ళు లేఖ రాసిండ్రు. ఇట్లా మొత్తం కూడా ఇదంతా పెద్ద పంచాయతీ అవుతుంది. ఈ పంచాయతీ అంతా కూడా ఢిల్లీలో జరిగిన ఈ సమావేశమే ఇంపార్టెంట్. ఈ సమావేశం తర్వాత జరిగిన ఇవన్నీ పరిణామాలు. అయితే ఏంది మరి ఇప్పుడేం జరుగుతుంది? సరే తిట్టుకున్నారు, ఓవర్నోడు తిట్టుకున్నారు, ఆయన తిట్టిండు, ఈయన తిట్టిండు. తర్వాత ఏమైంది ఢిల్లీలో అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది హైకమాండ్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయనకు ఏమి చెప్పిండ్రో తెలియదు, ఆయన ఏం ప్రిపేర్ చేసిండ్రో తెలియదు. కానీ ఢిల్లీకి వచ్చిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్, తర్వాత మీనాక్షి నటరాజన్ గారు, వీళ్ళిద్దరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనలు పాటిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తే అది, ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి వాళ్ళు వ్యవహారం నడిపిస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డికి మినిస్టర్లు మొత్తం దూరమైనరు. రేవంత్ రెడ్డికి ఒక్క బట్టి విక్రమార్క మాత్రమే ఇప్పుడు క్లోజెస్ట్ మినిస్టర్, దగ్గరున్న మినిస్టర్. మిగతా మినిస్టర్లు ఎవ్వరు రేవంత్ రెడ్డితో సమీపంలో లేరు. సీతక్క విషయంలో కూడా అసంతృప్తితో ఉన్నాడు రేవంత్ రెడ్డి. సీతక్కను నేను తీసుకొచ్చి, నేను ఎమ్మెల్యేని చేసి, నేను మినిస్టర్ని పెడితే ఆమె ఢిల్లీ వాళ్ళతో రాయబారాలు నడుపుకుంటా ఆమె కూడా దూరం అయిపోయింది, ఆమె కూడా ఒరిజినల్ కాంగ్రెస్ లెవెల్లో వెళ్ళిపోతుంది అని
ఆమె పైన కూడా అసంతృప్తి ఉన్నాడు రేవంత్ రెడ్డి. బహుశా ఆ క్రాక్ మనకు కనిపిస్తుంది. క్రాక్ అంటే డిస్టెన్స్, పర్రే, ఆ క్రాక్ మనకు కనిపిస్తుంది రేవంత్ రెడ్డికి. సీతక్క ఏంటంటే డైరెక్ట్ రాహుల్ గాంధీతో అప్రోచ్ అవుతున్నారు. డైరెక్ట్ ఏమనంటే ఢిల్లీ రాహుల్ గాంధీ, ఆమె ఆ లెవెల్లో పోయింది. రేవంత్ రెడ్డిని వదిలేసింది. రేవంత్ రెడ్డి తప్పుడు దారిలో పోతున్నాడు, రేవంత్ రెడ్డి ఏమన్నా బీజేపీకి పోతుండని ఆమెకేం సూచనలో తెలియదు, సీతక్కకి ఏమున్నో తెలియదు. ఒకవేళ రేవంత్ రెడ్డి నడుస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఈ మినిస్టర్లు వాళ్ళు వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి దగ్గర పోతారు. ముఖ్యంగా సీతక్క లాంటి వాళ్ళు ఇంకా రేవంత్ రెడ్డి దగ్గర కాబట్టి ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి పని అయిపోయిందని తెలియగానే వీళ్ళందరూ ఎవరు రూట్ వాళ్ళు చూసుకుంటారు. మొన్నటిదాకా బట్టి విక్రమార్కకు అప్పగించిన రోల్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్కి అప్పగించినట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం కథ, ఒక ఐ చేసి ఉంచాలి. ప్లస్ ఇప్పుడు పదవులు, పార్టీ పదవులు కూడా వస్తున్నాయి కదా, మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్సర్న్లో డిసైడ్ చేస్తున్నారు. చాలామంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఒకరు తెలియకుండా ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేస్తున్నారంట. ఒకరు తెలియకుండా ఒకరు. అంటే హైకమాండ్ ఏం చెప్పిందో తెలియదు, ఈయనకు ఏం సంకేతాలు ఇచ్చింది, ఏం జరిగిందో తెలియదు. కానీ జరుగుతున్న ఎపిసోడ్ మొత్తం కూడా ఇక వాళ్ళు ఆ ముగ్గురు లీడర్లు అట్లా మాట్లాడుతున్నారంటేనే వ్యవహారం ముదిరిందని మనం కూడా అర్థం చేసుకోవాలి. మహేష్ కుమార్ గౌడ్ అంతా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్సర్న్లో నడుస్తున్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే ఉత్తమ్ సూత్రధారి, మహేష్ పాత్రధారి. మొత్తంగా రేవంత్ రెడ్డికి ఎడుతు పెడుతున్నారని మాత్రమే నాకు అర్థమైపోయింది. ఈ చిచ్చాటు, ఈ విషయం గాంధీ భవన్లో జరిగిన చిచ్చాట్లో కూడా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినట్టు ఈ విషయాలన్నీ కూడా. ఈ విషయాలు కాకపోతే రిపోర్టర్లు బయటికి చెప్పొద్దు అని అంటారు కొంతమంది, అర్థం కాదు, వాళ్ళు చెప్పిన విషయాలు అర్థం కాకపోవచ్చు. ఇట్లా మొత్తం కూడా టార్గెట్ రేవంత్ రెడ్డి, హైకమాండ్ సూచనలతో టార్గెట్ రేవంత్ రెడ్డి నడుస్తుంది అనేది ఒకటి అర్థమవుతుంది. బట్టిని పక్కన పెట్టేసినారు, హైకమాండ్ కూడా బట్టిని పక్కన పెట్టేసినారు. ఆయన కూడా పక్కకి వెళ్ళిపోయి అసలు వీళ్ళతో ఎవరితో సంబంధం లేకుండా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. మనకు నిన్న ఈ వర్ణ యాగంలో కూడా కనిపించింది కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య ఫస్ట్ ప్రిఫరెన్స్, వాళ్ళు కూర్చున్నారు. తర్వాత సీఎం పోయిండు. నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం సంబంధం వర్ణయాగానికి? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్, అంటే నీళ్ళు వస్తే ఆయన మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది అంతే కదా. నీళ్ళు వస్తే ఇరిగేషన్ మినిస్టర్ నీళ్ళని ఎట్లా ఎక్కడెక్కడ పంపాలి, ఏం చేయాలి, ఎక్కడ ఎత్తిపోయాలి, ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్ళు ఉంచాలి అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి పని చూసుకుంటాడు. కానీ వాన రాకపోతే వానకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం? వాన ఏమైనా ఉంటే వేరే ఏ సాంస్కృతిక శాఖనో దేవాదాయ శాఖనో వాళ్ళు చేసుకోవాలి ఆ యాగం. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రిఫరెన్స్ పెరిగి, కోమరెడ్డి వెంకరెడ్డి ఆయన జిల్లాలో అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి డామినేషన్ ఒప్పుకోడు కోమరెడ్డి వెంకరెడ్డి. అయినా సరే కూర్చోవాల్సి వచ్చిందాడు అంతే. ఫస్ట్లో ఏదో అసంతృప్తి అన్నారు కానీ అట్లాంటిదేం కనబడలేదు. నిన్న మాత్రం చాలా క్లియర్గా కనిపించింది. ఇట్లా దొడ్డిదారిన వచ్చిన వాళ్ళకి చెక్ పెట్టడానికే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక పెద్ద అస్త్రంగా కాంగ్రెస్ పార్టీలో కనబడుతున్నాడు. కాంగ్రెస్లో ఉన్న బాధితులు, రేవంత్ రెడ్డి బాధితులు అందరినీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళందరినీ ఓదార్చే బాధ్యతలు తీసుకున్నాడంట. ఓదార్చే బాధ్యతలు అంటే తెలుసు కదా, భుజాన్ని ఇవ్వడం. ఎవరు ఏడుస్తే మనం ఇట్లా భుజాన్ని ఇట్లా ఆనుకొని ఏడుస్తారు కదా, అట్లా వాళ్ళ బాధను వినే అవకాశం ఉత్తమ్ కుమార్కి ఇచ్చాడంట. ఢిల్లీలో ఆయన చెప్పినది ఏంటంటే, కాంగ్రెస్లో ఉన్న బాధితులు, ఎవరైనా సరే ఎవరైనా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నువ్వు విని ఆ విషయాన్ని చెప్పే వాళ్ళకి చెప్పు, పీసీ చీఫ్కి చెప్పు, మహేష్ కుమార్ గౌడ్కి చెప్పు. బహుశా అట్లాంటి సూచన ఏమైనా వచ్చిందేమో. కానీ మొత్తం ఆయన మాత్రం ఈ బాధితులందరినీ ఓదార్చే పనిలో ఉన్నాడు. ఈ ఢిల్లీ 2 తర్వాత చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా మనకు ఇప్పుడు ఈ కథనం తర్వాత వీళ్ళు రాసిన కథనము తర్వాత మనకు కొంత సమాచారం సేకరిస్తే అవన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. సేమ్ బట్టి విక్రమార్క లాగానే కాంగ్రెస్ ప్రయోజనాలు కాపాడడం, ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం మీద కన్నేయడం, ఏదైనా జరుగుతుంది అని అపోజ్ చేయడం. మీకు గుర్తుండాలి, రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్, ఆఫీసర్ లేకుండా క్యాబినెట్ మీటింగ్ జరిగితే మూసీ వల్ల ఏంటి లాభం అంటే, మూసీని అంత 1,50,000 కోట్లు పెట్టి బ్యూటిఫికేషన్ చేస్తే దాని గట్టే ఈఎంఐ ఎటుకెళ్ళి వెళ్తుందని అడిగిండు ఉత్తమ్ కుమార్ అడిగిండు సీఎంను. దానికి నువ్వు ఎట్లా అడుగుతావు, ప్రతిపక్ష వాళ్ళు అడగాలని చెప్పేసి దాట వేసిండు. అసలు ఈఎంఐ ఎక్కడి నుంచి కడతామని అడిగిండు. అసలు ఎట్లా లాభం, ఇది ఎట్లా పనికొస్తుందని అడిగిండు. ఇది ఏమైనా ఓట్లు కూడా రాలుస్తాయని అడిగిండు. సమాధానం చెప్పలే వాళ్ళు. ఏదో జరుగుతుంది సంథింగ్. మళ్ళీ ఈ టైంలో రేవంత్ రెడ్డి ఫారెన్ టూర్ పెట్టుకున్నాడు 25 రోజులు. ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా 25 రోజులు పోతాడు వస్తాడు ప్రధాని. ఏ సీఎం కూడా పెట్టుకోవాలి ఇప్పటిదాకా. 25 days పెట్టుకున్నాడు అక్కడికి టూర్. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ అవన్నీ పోతున్నాడు. వచ్చేవరకు ఏం జరుగుతుందో తెలియదు. కానీ మొత్తంగా అయితే వ్యవహారం ముదిరింది. వీళ్ళ ముగ్గురు చిచ్చాట్లను చూస్తే బయటికి ఏదో కనిపిస్తుంది కానీ లోపల చాలా బగబగా మండుతుంది మాత్రం క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.